ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప వాళ్ళ రెస్టారెంట్కి కార్తిక్ వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడ వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ తినేసి బిల్ ఎంతో ఏంటో అని చెప్పేసి కార్తిక్ వాళ్ళ నాన్న బిల్లు వైపు చూసి, ఆఫ్టర్ 12:40 అయినా ఇంత తిన్నది మనం ఇంతేనా, వెరీ చీప్ అని చెప్పేసి అంటాడు. కార్తిక్ అక్కడికి వచ్చి బిల్లు వచ్చినట్లుగా ఉంది, మీకు సారీ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ నాన్న, నేను బిల్లు పే చెయ్యను కదా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం బిల్లు పే చేయనవసరం లేదు, ఒకరికి మాత్రమే కట్టాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, మీరు కట్టాల్సింది 620 మాత్రమే, మా ఇంట్లో వన్నలకి మా రెస్టారెంట్లో వెయ్యము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న అయితే, అంటే నేను మీ ఇంట్లో ఉన్నవాడిని కాదా, మీ ఇంట్లో నుండి కానివాడినా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం, అవును, మాకు మా ఇంట్లో ఉన్న వాళ్ళకే మేము బిల్లు వేయము, మీరు మాత్రమే 640 కట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ నాన్న, 620 కదా, వెళ్ళి క్యూఆర్ కోడ్ తీసుకురా, నేను స్కాన్ చేసి డబ్బులు పంపించేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఫోన్ కనిపించకపోవడంతో, అదేంటి నేను ఫోన్ తీసుకురాలేదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆవిడ వైపుకు చూసి, ఏంటి నా ఫోన్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో అక్కడున్న కావేరి మాత్రం, మీరు ఫోన్ ఇంట్లోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఎలా మరి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ వాళ్ళ నాన్న మాత్రం, సరే కావేరి ఉంది కదా, కావేరి కట్టేస్తుందిలే, కట్టే డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావేరి మాత్రం, దీప నన్ను అన్ని మాటలు అన్నాను కదా, ఇప్పుడు చూడు నేను ఎలా ఇస్తానో అని చెప్పేసి అనుకుంటూ, నేను కూడా ఫోన్ తీసుకురాలేదండి, మర్చిపోయాను, ఇప్పుడు ఎలా కట్టగలం బిల్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నువ్వు కూడా ఫోన్ తీసుకురాలేదా, ఇప్పుడు ఎలా మరి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, ఏమీ బిడ్లు కట్టాల్సిన అవసరం లేదులే, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది.